తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ దర్శకుడు అంబికా కృష్ణ, తెలంగాణ ఎమ్మెల్యే యశస్విని వేర్వేరుగా కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని అంబికా కృష్ణ, యశస్విని ప్రశంసించారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనంతో పాటు టీటీడీ అధికారులు అందించిన తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈరోజు గెలిచిన తర్వాత తిరుపతికి వస్తామని అనుకున్నాము. అట్లనే కాకుండా తిరుపతికి ప్రతి సంవత్సరం వెళ్తే మంచిదని కూడా అనుకుంటున్నాము. తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. వైకుంఠ ద్వారము నుంచి కూడా వెళ్ళడం జరిగింది. మరి మా పాలకుర్తి ప్రజలందరి తరపున కూడా మొక్కుకున్నాం. మా కుటుంబానికి పాలకుర్తి ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకున్నాం. మంచిగా ఉందండి. మేము అనుకున్న పనులన్నీ, మేము మా నియోజకవర్గానికి చేయాల్సిన పనులన్నీ కూడా చేయాలి. అది ఆ దేవుడి అనుగ్రహం కూడా ఉండాలి. తప్పకుండా చేస్తాం. చాలా అద్భుతంగా ఏర్పాట్లు జరిగినాయి. ఈ పూల అలంకరణలే చూస్తుంటే వైకుంఠమే ఇల వైకుంఠం లాగానే కనిపిస్తోంది. చక్కగా చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారు కానీ, ధర్మారెడ్డి గారు కానీ చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేయడంలోనే కాకుండా భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ఏర్పాట్లు చూస్తే చాలా ఆనందం కలిగింది. ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి ప్రసాదాలు, మళ్ళీ వెయిటింగ్లో పాలు ఇంత బాగా చేయటం అనేది చాలా గొప్ప విషయం. మేనేజ్మెంట్ చేయడంలో వాళ్ళని నిజంగా నేను అభినందిస్తున్నాను. రోజుకి 80,000 మంది, 1,00,000 మంది వస్తున్నా కూడా ఎవరికి ఏ రకమైన ఇబ్బంది రాకుండా, అంటువ్యాధులు రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ మరి అద్భుతంగా స్వామివారి దర్శనానికి ఎవరికి కూడా బాధ కలగకుండా నాకు తృప్తిగా దర్శనమైందని ఆనందంతో బయటికి వెళ్ళేట్టుగా చేయడం అన్న చూసారా, అది నిజంగా వెంకటేశ్వర స్వామి వాళ్ళకి ఇస్తున్న శక్తి. ఆ ధర్మారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని, మిగతా స్టాఫ్ నందుని కూడా నేను అభినందిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.